తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 317 జీవోను రద్దు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు తెలవాలి, గ్రాడ్యుయేట్లకు కూడా అన్ని విషయాలు తెలియాలనే ఆలోచనతోటి ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి నుండి ఒక కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఒక కుట్రపూరితంగా నాపై రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. మొదటి ప్రయోగం, నా యొక్క పేరును సర్దార్ రవీందర్ సింగ్ అనే పేరుంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి వెళ్ళి నామినేషన్ వేస్తే నాకు న్యాయధర్మంగా సీరియల్ నెంబర్ 4 రావాలి. కానీ 11 పంపడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే అసలు మొత్తం వేసిందే 10 మంది బీఫామ్లు, నాది 11 నెంబర్ ఎట్లా పోయింది అని అడిగిన. మొత్తం వేసిన బీఫామ్లే మొత్తం కేవలం 10 మంది వేసిండ్రు అని లిస్టులో పెట్టిండ్రు. మరి రాత్రికి రాత్రి ఇంకో బీ ఫామ్ను యాడ్ చేయడం, ఫామ్ నంబర్ 4 ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా రాసి పెట్టడం జరిగింది. నోటీస్ బోర్డు మీద ఫామ్ నంబర్ 4లో కేవలం 10 బీ ఫామ్లే వచ్చినాయి, అవన్నీ సక్రమంగా ఉన్నాయి. కాబట్టి ఫామ్ నంబర్ 7లో మీ యొక్క పేర్లు పొందపరుస్తామన్నారు. కానీ ఫామ్ నంబర్ 7 వచ్చే వరకే ఏం చేసిందంటే ఇంకొక బీ ఫామ్ను రాత్రికి రాత్రి యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన సీరియల్ నెంబర్లు ఇంకా తగ్గించిండ్రు, 11 దగ్గర తీసుకుపోయాను. నేను అప్పుడే యాప్ చేసేసి హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన. రేపు చీఫ్ జస్టిస్ ముంగట పిటిషన్ ఉంది. రేపు లక్ష్మణ్ సింగ్, నా వయసు ఇంత, నా ఇంటి అడ్రస్ ఇంత, ఈ ఫోన్ నెంబర్ ఆయనది. సో ఆ రకంగా అది ఒక్కటే ఆయన దగ్గర ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర. దానికోసం మేము ఒక దరఖాస్తు ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్కు, ఆ యాప్ను మాకు ఇవ్వండి సార్, ఫోన్ నెంబర్లు కష్టమైతే దొరకబట్టడం అని. ఆయన అన్న సమాధానం ఏంటంటే మా ఉద్యోగాలు కూడబడతారా అన్నాడు. కానీ అదే యాప్ను వేరులకు అమ్మేసిండ్రు. పోటీ చేసే వ్యక్తులకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఆ యాప్ను అమ్మడం జరిగింది. అదే ఫోన్ నంబర్స్. నేను ఆ రోజు చెప్పిన ఒక దరఖాస్తు ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్ పై క్రిమినల్ కేసు పెట్టాలని. ఈరోజు కరీంనగర్లో ఎఫ్ఐఆర్ అవుతుంది ఈరోజు వాళ్ళ మీద. ఆలోచించండి ఒకసారి ఆలోచించండి, ఎవరు సేవ చేస్తారు? కరోనా టైంలో ఇది ముఖాలన్నీ కూడా కరోనా టైంలో ఎక్కడ కనబడలేదు. భర్త చచ్చిపోతే భార్య పక్కన లేదు, భార్య చచ్చిపోతే భర్త పక్కన లేడు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చచ్చిపోయినా కానీ కరీంనగర్లో అంత్యక్రియలు 700 అంత్యక్రియలు చేయడం జరిగింది. 700 అంత్యక్రియలు ధైర్యంగా. మా అందరికి కరోనా కూడా వచ్చింది, కానీ అంత్యక్రియలు మాత్రం తప్పనిసరి చేయాలని. 100 కోట్లు ఉన్న వ్యక్తి కూడా చనిపోతే అంత్యక్రియలు ఎవరు రాని పరిస్థితి. ఎక్కడికి పోయింది వీళ్ళప్పుడు? కనీసం ఓ 2 రూపాయలను సాయం చేసే పరిస్థితి లేదు. దయచేసి గమనించండి. ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీస్కు అలాగనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నా రిక్వెస్ట్, మీరు గురువులు చాలా గొప్పగా ఆలోచించాలి. విద్యను అమ్ముకోరు, వీళ్ళందరూ కూడా సరస్వతి తల్లిని అమ్ముకుంటున్నారు.